మనవళ్ళు మనవరాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి నమస్కారం చేసుకోమనండి అయ్యా. ఉషకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి నాన్నా, లేకపోతే తను తప్పకుండా వచ్చేది. సంజయ్ వచ్చే వారంలో ఇండియాకి వస్తున్నాడు మావయ్యగారు. నా సగం జీవితం నీకోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ జైలు చుట్టూ తిరగడమే సరిపోయింది కదరా సచ్చినోడా. నేనుండగా నీకు బాధలేంటే పిచ్చి అమ్మమ్మ, రాపోదాం. తల్లిని తల్లిలా గౌరవించడం నీ దృష్టిలో అడ్డదిడ్డమైన పనా? ఆవిడ మా అమ్మ కాదు. గోపాలకృష్ణ ఎలా ఉన్నాడు? రాజేశ్వరి ఆంటీ నాతో ఎక్కడ మాట్లాడుతుందో అని ఫోన్ కూడా లాగేసుకున్నాడట. మా అమ్మ గౌరీ, మా అమ్మ గౌరీ, ఈవిడ కాదు, ఈవిడ కాదు, ఈవిడ కాదు. మమ్మీ 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 ఏమైంది? ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? మా రిజల్ట్స్ వచ్చాయి. ఏమైంది? తప్పావా? నా మీద నీకు ఎంత నమ్మకం మమ్మీ. ఏ తల్లైనా రిజల్ట్స్ వచ్చాయి అంటే ఏ క్లాస్ అని అడుగుతారు. నువ్వేంటి తప్పావని అడుగుతున్నావు? మరి నీ సంగతి నాకు తెలీదా? చదువుకోవే అంటే పుస్తకం ఎదురుగా పెట్టుకుని కళ్ళు తెరిచి మరీ నిద్రపోతాం. అది నా స్పెషాలిటీ. ఇంతకీ ఎగ్జామ్ రిజల్ట్ ఏమైందో ముందు అది చెప్పు. కాలేజ్ ఫస్ట్. ఎవరు? నువ్వే? ఇలాంటి షాక్స్ ఇవ్వకే హార్ట్అటాక్ వచ్చి పోతాను. అందుకే నేను కేవలం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. సంధ్యని కాలేజ్ ఫస్ట్ చేశాను. అవునా? సంధ్య కాలేజ్ ఫస్టా? అవును మమ్మీ, చాలా కష్టపడ్డాను కదా. అది కాలేజ్ ఫస్ట్ వస్తే నువ్వు కష్టపడ్డావు ఏంటే? తనే నిన్ను చదివించడానికి నానా కష్టాలు పడింది. దాని దయవల్ల ఏదో ఫస్ట్ క్లాస్ వచ్చావు. దాన్ని చూసి సిగ్గు తెచ్చుకో. ఈ మమ్మీలున్నారే, నిజంగా వీళ్ళకి అసలు తృప్తి అనేది ఉండదు. నాకు ఫస్ట్ క్లాస్ వచ్చిందనే ఫీలింగ్ ఉందేమో చూడు. దానికి కాలేజ్ ఫస్ట్ వస్తే దాంతో కంపేర్ చేస్తావా? ఏడిసావులే కాని సంధ్యది ఏమో నాకేం తెలుసు. అదేంటి నీతో పాటు కాలేజ్కి రాలేదా? ఎందుకొస్తుంది? కాన్ఫిడెన్స్. ఎలాగైనా తనే కాలేజ్ ఫస్ట్ వస్తుందని కాన్ఫిడెన్స్. అందుకే రాలేదనుకుంటాను. నాకు కొంచెం టెన్షన్ ఉంది, అందుకే వెళ్ళాను. పోనీలే, మీ ఇద్దరు మంచి మార్కులతో పాస్ అయ్యారు కదా, నాకదే సంతోషం. వెంటనే సంధ్యని పిలుచుకునిరా. యాక్చువల్గా దానికి ఫోన్ చేసి ఈ విషయం చెప్దామనుకున్నాను, కానీ నేనే డైరెక్ట్ గా వెళ్ళి చెప్పాలని ఫోన్ చేయలేదు. నువ్వు కూడా చేయకు మమ్మీ. బాయ్ మమ్మీ. ఉషా, ఏంటమ్మా? తాతయ్య ఇంటికెళ్ళొస్తున్నాను. సంధ్య ఇంట్లో లేదు. ఎక్కడికెళ్ళింది? బయటికెళ్ళింది. ఏంటి విషయం? సంధ్య ఎంత పని చేసిందో తెలుసా? ఏం చేసిందమ్మా? చెయ్యకూడని పని చేసింది తాతయ్య. ఈ విషయం అమ్మకు కూడా తెలిసిపోయింది. అందుకే అమ్మ వెంటనే తనని వెంట పెట్టుకుని తీసుకురమ్మని నాతో చెప్పింది. మీ అమ్మకే కోపం వచ్చిందంటే ఏదో చేయకూడని తప్పే చేసుంటుంది. ఏం చేసిందో చెప్పమ్మా. తన బదులు నేను క్షమాపణ కోరుకుంటాను. తప్పు చేసింది అదైతే నువ్వు క్షమించమని అడగటమేంటి తాతయ్య? దానికి శిక్ష పడాల్సిందే. ఏం చేసిందమ్మా చెప్పమ్మా. ఏం చేసిందా?
కష్టపడి చదువుకొని ఎగ్జామ్స్ పాస్ అవ్వమని చెప్తే నా మాట వినకుండా కాలేజ్ కి ఫస్ట్ వచ్చింది తాతయ్య. ఎంత కంగారు పెట్టావమ్మా. నిజంగా ఏదైనా తప్పు చేసిందేమోనని కంగారు పడిపోయాను. సంధ్య ఎప్పుడు తప్పు చేయదు తాతయ్య. ఆ, ఇంతకీ నీ పరీక్ష ఏమైంది? ఫస్ట్ క్లాస్ తాతయ్య. అమ్మయ్యా, ఇద్దరు ఫస్ట్ క్లాస్ లో వచ్చారు, అది చాలు. ఇదంతా నా క్రెడిట్ కాదు తాతయ్య, సంధ్యదే. తానే దగ్గరుండి నా చేత చదివించింది. అమ్మ వెంటనే తనని ఇంటికి తీసుకుని రమ్మంది. ఏది సంధ్య? ఎవరు? పిజ్జా మేడం. పిజ్జానా? ఎవరు ఆర్డర్ ఇచ్చారు? మీరే ఆర్డర్ ఇచ్చారు కదా మేడం. మేమా? ఎప్పుడు? అడ్రస్ ఇదే, కరెక్ట్ గానే ఉంది. ఈ ఫోన్ నంబర్ కూడా మీదే కదండి? అవును, మాదే. కానీ మేమేం ఆర్డర్ ఇవ్వలేదు. తీసుకుపోండి. ఏంటి మేడం అలా అంటారు? ఫోన్ నంబర్ కూడా చెప్తుంటే కాదంటారేంటి? నేను ఆర్డర్ ఇవ్వలేదంటే వినవే. నాకేం తెలీదు. ముందు నువ్వు బయటికెళ్ళు. మేము అడగకుండా పిజ్జా తెచ్చిందే కాకుండా మేమేదో తప్పు చేసినట్టు మాట్లాడతావేంటే? హాయ్ అక్క, పిజ్జా తెచ్చావా? ఇలా ఇవ్వండి. రేయ్, లోపలికి పో. బాబు, ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చింది నువ్వేనా? అవును, నేనే. అదిగో మేడం, బాబే ఆర్డర్ ఇచ్చాను అంటున్నాడు కదా, తీసుకోండి. వాడు చిన్నపిల్లాడు. ఫోన్ చేసి చెప్తే తీసుకురావడమేనా? డబ్బులు వాడు ఎలా ఇస్తాడు? మీరివ్వండి మేడం. బాబు, ఇదిగో పిజ్జా. ఏరే రాస్కెల్, కుట్టుకు 500 పోసి పిజ్జా కావాలా? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నావు? ఎక్కడి నుంచి వస్తాయిరా? ఎక్కడి నుంచి వస్తాయి? మేడం, ఆగండి ఆగండి మేడం, ప్లీజ్. నాకు డబ్బులు ఇవ్వద్దులేండి. బాబుని కొట్టొద్దు. బాబు, పిజ్జా నీకే, తీసుకో. ఆగమ్మా, చెప్పండి. ఆర్డర్ తీసుకోకపోతే డబ్బులు నువ్వు కట్టాలరా? అవును మేడం. మరి ఫ్రీగా బాబుకి ఎలా ఇచ్చావు? పర్లేదు మేడం, కానీ బాబుని అలా కొడుతుంటే చూడలేకపోతున్నాను. ఎంత క్యూట్ గా ఉన్నాడో చూడండి. ఏడిస్తే బాగోదు మేడం. వాడు నవ్వితే చాలు. 500 రూపీస్ అంతేగా? నో ప్రాబ్లం. అమ్మ, ఒక్క నిమిషం. ఇవిగోమ్మా డబ్బులు. మేడం, తీసుకోమ్మా. వాడేడిస్తే చూడలేనని డబ్బులు వదులుకోవడానికి సిద్ధపడ్డావు. నేను వాడి తల్లిని. ఈ మాత్రం చేయకపోతే ఎలా? నీ పేరేంటమ్మా? సంధ్య. అక్క, ఏంటి నాన్న? థ్యాంక్ యూ, సో స్వీట్.
ఆగు. ఏ అటు తప్పుగా. నా స్కూటీకి డామేజ్ చేసి ఎక్కడికి వెళ్తున్నావు? దిగరా ముందు. ఏ నేనెవరో తెలుసా? నువ్వెవరివైతే నాకేంటి? నా స్కూటీని ఎలా డామేజ్ చేసావు? రా ముందు బయటికి రా. హారన్ కొట్టాలని తెలీదా? నీకు హారన్ కొట్టాలని తెలీదా? రాంగ్ రూట్ లో వచ్చింది నువ్వు. ఏం రాంగ్ రూటు? రోడ్డు మీద నుంచొని గొడవ చేస్తున్నావా? కళ్ళు మూసుకుని నడుపుతున్నావా? కళ్ళు మూసుకుపోయి సిగ్నల్ వేయకుండా గుద్దింది నువ్వు. టీ డబ్బులు టీ ముందు. ఇవ్వను, ₹1 కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావు చేసుకో. పోలీస్ కేసు పెడతా. అయితే పెట్టుకోపో పోలీస్ కేసు. ఇదిగో బండి నంబర్ కూడా తీసుకో. రే, నా స్కూటీని డ్యామేజ్ చేసింది కాకుండా పైగా నన్నే దబాయిస్తున్నావా? డబ్బులు ఇస్తావా ఇవ్వవా? నేను ఇవ్వను. పిజ్జాలు డెలివరీ చేసేదాన్ని నీకెంత పొగరుంటే మరి నాకెంత ఉండాలి? డబ్బులు కావాలంటే రిక్వెస్ట్ చేసి అడగాలి. పెద్ద గోల్ చేసావుగా. ఏం చేసుకుంటా చేసుకోపో. రేయ్ అనయ్య ఒక్క నిమిషం ఆగనే. నువ్వెవరు తమ్ముడు? మా అన్నయ్య. ఏంటి నువ్వు కూడా గొడవకు వచ్చావా? అన్నయ్య నువ్వు జైలు నుంచి ఎప్పుడు రిలీజ్ అయ్యావు? చెప్తానమ్మా, ముందు వీడి సంగతి చూడండి. ఏంటి నువ్వు చూసేది? ఇప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వలేదనుకో, నీ కార్ అద్దం నేను పగలగొడతాను. అప్పుడు నువ్వు నేను కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నువ్వు నా మీద కేసు పెట్టు, నా చెల్లెలు నీ మీద కేసు పెడుతుంది. అప్పుడు వాళ్లే చెప్తారు ఎవరికి ఎవరు ఎంత ఇవ్వాలో అని. ఓకే? ఆగాగు తమ్ముడు, డబ్బులు ఇస్తాను. వద్దన్నయ్య, ఇందాకేదో అన్నావు కదా, రూపాయి కూడా ఇవ్వను, ఏం చేసుకుంటావు చేసుకోమని. నీ బలం నువ్వు చూపించు, నా బలం నేను చూపిస్తాను. వద్దు తమ్ముడు, గొడవలొద్దు. ఈ బుద్ధి ముందుండాలి. స్కూటీ రిపేర్కి 5,000, నీ నోటు దొరదకి 5,000, రౌండ్ ఫిగర్ 10,000. సర్వీస్ ట్యాక్స్ ఎగస్ట్రా. సర్వీస్ ట్యాక్సా? ఈ మధ్య గడ్డం గీసుకున్నా సర్వీస్ ట్యాక్స్ కట్టమంటున్నారు. ఏ కట్టవా? కడతాను. థ్యాంక్స్ అన్నయ్య. ఇంటికి వెళ్దాం పదా. ఉషా ఎంతసేపు అయిందే వచ్చి? చాలాసేపు అయిందే. రా అన్నయ్య. అన్నయ్య నువ్వేంటి ఇక్కడ? ఆ మాట అడగాల్సింది నేను. నువ్వు జైలుకి వెళ్ళావు కదా, ఎప్పుడొచ్చావు? ఇవాళే. ఏం బాబు, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను తాతయ్య, మీరెలా ఉన్నారు? ఇదిగో ఇలా ఉన్నాను. అంతకు ముందు చక్కగా అన్ని పనులు చేసేవాణ్ణి. ఇప్పుడు మీ చెల్లి వల్ల నా పనులు తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. లేకపోతే చూడన్నయ్యా, ఇంకా ఈ వయసులో బయటకెళ్ళి ఏవో పనులు చేసి డబ్బులు సంపాదిస్తారంట. ఏ పని చేయొద్దని స్ట్రిక్ట్ గా చెప్పాను. నన్ను బయటికెళ్ళొద్దని చెప్పి ఇదిగో తన మగరాయిల్లా బయటికెళ్ళి కష్టపడుతుంది. ఏ క్షణం ఎలా ఉంటుందోనని నా భయం. మీరేం భయపడకండి తాతయ్య, నేనున్నాను కదా. అన్నయ్య ముందు స్వీట్స్ తీసుకో. ఒకటి కాదు 2 తీసుకో, నీకు 2 గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి అవి? ముందు నువ్వు కూడా తీసుకో. ఏంటో చెప్పవే, ముందు తిను. ఇప్పుడు చెప్పు. నేను ఫస్ట్ క్లాస్, నువ్వు కాలేజ్ ఫస్ట్, అది మ్యాటర్. ఓ మై గాడ్, ఇవాళ రిజల్ట్స్ వచ్చాయి కదూ, ఆ విషయమే మర్చిపోయాను. అంతేనమ్మా, నీలాంటి ఇంటెలిజెంట్స్ ఎగ్జామ్స్ రాస్తారు, రిజల్ట్స్ మర్చిపోతారు.
నాలాంటి మట్టి బుర్రలు ఎగ్జామ్స్ రాయకపోయినా రిజల్ట్స్ బాగా రావాలని కోరుకుంటాం. నవ్వింది చాలు, అమ్మ నిన్ను వెంటనే ఇంటికి తీసుకుని రమ్మంది. రా అన్నయ్య, నువ్వు కూడా రా, వెళ్దాం. ఎక్కడికి? అమ్మని చూడవా? నువ్వు ఇంటికొస్తే అమ్మ చాలా సంతోషిస్తుంది. నేనెప్పుడైనా ఆ ఇంటికి రావటం చూసావా? లేదు. మరి ఎలా రమ్మని అడుగుతున్నావు? అసలు ఎందుకు వస్తాననుకున్నావు? అమ్మా. ఉషా, అమ్మ నీకు, నాకు కాదు. చూడు ఉషా, ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యా, చాలా సంతోషంగా ఉన్నావు. ఆ సంతోషం అలాగే ఉంచుకో. వెళ్ళు. అన్నయ్య. సంధ్య, నేనెప్పుడు మీ ఇద్దరికి అన్నయ్యనే, అంతవరకే. అంతేగాని ఆవిడ గారిని అమ్మ అని పిలవాలని మాత్రం చెప్పొద్దు, ఓకే? వెళ్ళిరండి. సరే రావే, వెళ్దాం. ఉండవే, ఫ్రెష్ అయ్యి వస్తాను. అమ్మా, అమ్మా, మమ్మీ, అమ్మా, మమ్మీ, అమ్మా. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. కంగ్రాట్స్ సంధ్య. నన్ను ఆశీర్వదించండి అమ్మా. మరి నాకు? దానికేమో ముద్దులు, నాకేమో మొట్టికాయలా? ఇది అన్యాయం. ఏంటి అన్యాయం? తను కాలేజ్ ఫస్ట్ వచ్చింది, నీకు సెకండ్ అయినా రాలేదు కదా. ఆ తప్పు నాది కాదు, ఆ పేపర్ దిద్దిన వాడిది. వాళ్ళేం తప్పు చేశారు? ఏం చేశాడా? దాని పేపర్లోనే చూసి కాపీ కొట్టాను. మరి నాకు అన్ని మార్కులు వేయలేదంటే ఆ తప్పు వాడిది కాక నాదవుతుందా? అంటే ఈ మార్కులు కూడా నీ సొంతం కాదన్నమాట. సిగ్గు లేదే నీకు? సిగ్గుపడ్డం దేనికి? కాపీ కొట్టి పాస్ అయింది చాలక ఎంత ధైర్యంగా చెప్తున్నావు? కాపీ కొట్టాలంటే కూడా చాలా ధైర్యం కావాలి మమ్మీ. ఇన్విజిలేటర్ చూస్తున్నారో లేదో చూసుకోవాలి, ఆన్సర్ కరెక్ట్ గా చూసి స్పీడ్ గా రాయాలి. ఎంత కష్టం! ఆ కష్టం ఏదో చదువుకోవడంలో పెట్టుంటే బాగుండేది. ఆ పని చేయడానికి ఇది ఉంది కదా, నాకెందుకు బాధ? నిన్ను పోనీ అమ్మా, వదిలే. నీ వల్లే అది అలా తయారైంది. అడ్డగాడిదను, అడ్డగాడిద. సంధ్య, గాడిదలంటే తెలుసు, మరి అడ్డగాడిదలంటే ఎలా ఉంటాయే? నీలాగే ఉంటాయి. ఏంటి, నువ్వు కూడా పార్టీ మార్చావా? ఇదిగో, ఇది నీకు. ఎందుకమ్మా ఇది? మంచి మార్కులతో పాస్ అయ్యారు కదా, అందుకు. చాలా బాగుందమ్మా. మమ్మీ, దిస్ ఇస్ టూ మచ్. దానికేమో కాస్ట్లీది, నాకు మామూలుదా? సంధ్యకి కాలేజ్ ఫస్ట్ వచ్చింది, మరి నీకు? మీరిలా మార్చుకుంటారని తెలిసే మార్చిచ్చాను. ఏది ఎవరికి చేరాలో అలాగే వచ్చింది. ఈసారి గిఫ్ట్ ముందు చూసి తర్వాత మార్చుకుంటాం. అవును సంధ్య, నువ్వు ఆ పిజ్జా హోమ్ లో పనిచేయడం అవసరమా? ఎందుకు నీకంత కష్టం? నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటానని చెప్పాను కదా. లేదమ్మా, నీ వల్లే ఇంతకాలం చదువుకోగలిగాను. నాకు కష్టం విలువ తెలియాలి, అందుకే నా తృప్తి కోసం ఆ పని చేయని. విన్నావా? నువ్వేం చేస్తున్నావు తెలుసా?
ఎందుకు తెలీదు? అది పిజ్జాలు తెస్తే నేను తిని పెడుతుంటాను. నువ్వు మారవే. అమ్మా, గోపాలకృష్ణనే కనిపించాడు. అవునా? ఎక్కడా? ఈరోజే జైలు నుంచి వచ్చాడంట. ఇంటికెళ్దాం రా అన్నయ్య అని ఉషా నేను అడిగాం. రానన్నాడు. వాడి ప్రేమని పొందిన మీరు నిజంగా చాలా అదృష్టవంతులమ్మా. నేనే అమ్మా అని పిలిపించుకోలేని దురదృష్టవంతురాల్ని.